నల్లమలలోకి అడవి దున్నలు మళ్లీ రాబోతున్నాయి. 158 ఏళ్ల క్రితం సందడి చేసిన అడవి దున్నలను రప్పించేందుకు ప్రణాళిక రెడీ చేశారు. పాపికొండలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి 120 దున్నలను తీసుకువస్తున్నారు. వీటి కోసం 100 ఎకరాల్లో ఎన్క్లోజర్ ఏర్పాటు చేస్తున్నారు. నూట 58 ఏళ్ల క్రితం సందడి చేసిన అడవి దున్నలు మళ్లీ రాబోతున్నాయి. 2024 జనవరిలో పశ్చిమ కనుమల ప్రాంతం నుంచి ఓ అడవి దున్న వందల కిలోమీటర్లు ప్రయాణించి పాపికొండల అటవీ ప్రాంతం మీదుగా నల్లమలలోకి ప్రవేశించింది. దీంతో నల్లమల అడవుల్లో గౌడ్లుగా పిలిచే అడవి దున్నల సంఖ్యను పెంచేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 800 కిలోల బరువు, 7 అడుగుల ఎత్తు ఉండే గౌడ్లకు సింహాలను ఎదుర్కొనే శక్తి ఉంది. – 1867లో వేల సంఖ్యలో ఉన్న గౌడ్లు 20వ శతాబ్దంలో కనుమరుగయ్యాయి. గాలికుంటు వంటి వ్యాధుల వల్ల ఇవి అంతరించిపోయి ఉండవచ్చని అప్పట్లో భావించారు. అయితే ఇటీవలే పశ్చిమ కనుమల నుంచి ఒక గౌడ్ నల్లమలలోకి వచ్చింది. వెలుగోడు రేంజ్ లో మొదట కనిపించిన ఈ దున్న ప్రస్తుతం బైలూటి ఎకో టూరిజం పరిసరాల్లో తిరుగుతోంది. కర్ణాటక నుంచి కృష్ణానది దాటుకొని ఇక్కడికి వచ్చి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. దున్నల నివాసానికి నల్లమలలో అనువైన వాతావరణం ఉండడంతో మరిన్ని తెప్పించడానికి ప్రణాళిక రూపొందించినట్లు ఆత్మకూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ తెలిపారు. జీన్స్ మార్పు కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ పాపికొండ ఏమేమి మన దగ్గర ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కూడా అంటే అడవితో అయితే సంఖ్య మనం చేయడం జరిగింది. సో దాని నుంచి ఏంటంటే సోర్స్ పాపులేషన్ మనం చెప్తాము. ఒక 30 నుంచి 40 అడవితో ఉన్న వరకు అక్కడి నుంచి మనము అక్కడి నుంచి తీసుకొని మన ఇక్కడ ఎన్ఎస్టీఆర్లు పెట్టడానికి ఇప్పుడు చర్యలు తీసుకొని పడుతున్నాయి. ఇది కాకుండా మనకి జెనెటిక్ డైవర్సిటీని పెంచుకోవడానికి మనము అదర్ స్టేట్స్, మనకి మధ్యప్రదేశ్లో సాత్పురా టైగర్ రిజర్వ్ కానీ, కానా టైగర్ రిజర్వ్ కానీ, అలాగే మిగతా స్టేట్స్ నుంచి కూడా ఏంటంటే మనం తీసుకొని రావడానికి ఇప్పుడు మనము ప్లానింగ్లో ఉన్నాం. పాపికొండలు, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి ఒక్కో విడతలో 40 చొప్పున 3 విడతల్లో 120 దున్నలను ఇక్కడికి తీసుకువస్తారు. వీటి సంరక్షణకు ఆత్మకూరు, గిద్దలూరు అటవీ డివిజన్ల పరిధిలోని గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో 100 ఎకరాల్లో ఎన్క్లోజర్ ఏర్పాటు చేశారు. దున్నల మెడకు కాలర్ రేడియో ట్రాన్స్మిటర్ ను అమర్చి వాటి కదలికలను, ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతే అడవిలోకి వాటిని వదులుతారు. అడవి దున్నలు అడవి సహజ పునరుద్ధరణకు సహాయపడతాయి. అడవి దున్నల పునరాగమనంతో శ్రీశైలం అడవులు కొత్త చరిత్ర అధ్యయనాన్ని సొంతం చేసుకోబోతుంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టు విజయవంతమైతే నల్లమల జీవ వైవిధ్యంలో పెద్ద మైలురాయిగా నిలిచిపోతుంది.